Mechanical Technician course, subject Energy Sources, Chapter 1, Energy Sources, Part 2. Dear students, already Mechanical Technician course loni subject aina Energy Sources loni first chapter aina Energy Sources loni కొంత భాగాన్ని మనము పార్ట్ 1 లో డిస్కస్ చేసుకున్నాము. ఆ తర్వాత ఉన్న కంటెంట్ ని ఈ రోజు క్లాస్ లో మనము డిస్కస్ చేసుకోబోతున్నాము. ఒకసారి ప్రీవియస్ క్లాస్ లో ఏం డిస్కస్ చేసుకున్నామో ఒక్కసారి చూద్దాము. పార్ట్ 1 లో మీరు ఎనర్జీ అంటే ఏంటో నేర్చుకున్నారు, దాని యొక్క ప్రమాణాలను నేర్చుకున్నారు, శక్తి దాని ప్రమాణాలు నేర్చుకున్నారు, ఎనర్జీ అండ్ ఇట్స్ యూనిట్స్. ఆ తర్వాత మీరు శక్తి యొక్క రకాలను నేర్చుకున్నారు, అంటే టైప్స్ ఆఫ్ ఎనర్జీ. ఆ తర్వాత మీరు శక్తి యొక్క రూపాంతరాలు నేర్చుకున్నారు, ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ. ఆ తర్వాత మీరు టైప్స్ ఆఫ్ ఎనర్జీ సోర్సెస్ ని గురించి నేర్చుకున్నారు, అవి కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అండ్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్. నిర్వచనాలు మాత్రం నేర్చుకున్నారు. ఈ చాప్టర్ లో మీరు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే టాపిక్ లో కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ ని గురించి వివరంగా నేర్చుకుంటారు. ఫస్ట్ పార్ట్ లో నిర్వచనాలు, వాటి ఉదాహరణలు నేర్చుకున్నారు. ఇప్పుడు మీరు కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ ని గురించి ఈ వీడియోలో క్లియర్ గా నేర్చుకుంటారు. సో ఒకసారి చూద్దాము. ఎనర్జీ సోర్సెస్ ఈజ్ ఆఫ్ హౌ మెనీ టైప్స్, శక్తి వనరులు ఎన్ని రకాలు ఉంటాయి అనేది ఒకసారి చూద్దాము. టైప్స్ ఆఫ్ ఎనర్జీ సోర్సెస్ మీకు స్క్రీన్ మీద ఉంది. సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అంటే ఎనర్జీ సోర్సెస్, దాన్ని ముఖ్యంగా రెండు భాగాలుగా విభజిస్తారు, రెండు రకాలుగా ఉంటాయి. అవి కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్. కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ మళ్ళీ రెండు రకాలుగా ఉంది, అది కమర్షియల్, నాన్ కమర్షియల్. కమర్షియల్ వచ్చేసరికి కోల్, పెట్రోలియం, ఎలక్ట్రిసిటీ. నాన్ కమర్షియల్ వచ్చేసరికి కర్ర, చెక్క పొట్టు లేదా వరి పొట్టు, ఆ తర్వాత వచ్చి పిడకలు. నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ కి వచ్చేసరికి ఉదాహరణలు బయో ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, ఎనర్జీ ఫ్రమ్ అర్బన్ వేస్ట్ అంటే బయోగ్యాస్. సో ఇది types of energy. Students, let's see the types of energy sources once again. Sources of energies are basically divided into two types. They are conventional energy and non-conventional energy sources. Conventional energy sources are again divided into two types, commercial and non-commercial. Examples of commercial energy sources are coal, petrol, electricity, whereas that of non-commercial sources are firewood, straw and dried dung. Now let's see what are the examples of non-conventional energy sources. They are bioenergy, solar energy, wind energy, tidal energy, energy from the urban waste. Now dear students, before going into the conventional energy sources explanation, first of all you need to learn some terms. First of all, let's try to define fuel. మనము కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ ని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ముందు మీకు కొన్ని నిర్వచనాలు వచ్చి ఉండాలి. మొదటిది ఫ్యూయల్ అంటే ఇంధనం. ఇంధనం అంటే ఏంటి? మండే గుణం కలిగి వాటిని మండించినప్పుడు అవి ఇచ్చే ఉష్ణము మనకి ఆర్థికంగా లాభదాయకంగా ఉండి అవి మనము ఇండస్ట్రియల్ పర్పసెస్ కి మరియు హౌస్ హోల్డ్ పర్పసెస్ కి కూడా వాడినప్పుడు, అంటే పారిశ్రామికంగా మరియు గృహ అవసరాలకు వాడినప్పుడు అవి మనకి లాభదాయకంగా ఉన్నప్పుడు దాన్ని ఇంధనం అంటాము. మండే గుణము చాలా వస్తువులకు కలిగి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ కూడా మండే గుణం కలిగి ఉంటుంది, కానీ దాన్ని మనం ఇంధనంగా వాడలేము. సో ఇంధనం అంటే దేన్ని అంటాము అంటే మండే గుణం కలిగి ఉష్ణాన్ని, అధిక ఉష్ణాన్ని ఇస్తూ అది మనకి పారిశ్రామికంగా మరియు
గృహ అవసరాలకు వాడుకుంటూ ముఖ్యంగా అది మనకి లాభదాయకంగా ఉన్నప్పుడు దాన్ని మనం ఇంధనం అంటాం. Now let's define fuel. The substance which liberates heat on burning and which is economically profitable for industrial purposes as well as the household purposes. Fuel నిర్వచించిన తర్వాత now let's see the types of fuels. ఇంధనాలను ముఖ్యంగా 3 రకాలుగా విభజిస్తాము. వాటి యొక్క స్థితిని బట్టి ఇంధనాలను ముఖ్యంగా 3 రకాలుగా విభజిస్తాము. ఘన ఇంధనము, ద్రవ ఇంధనము, వాయు ఇంధనము. ఘన స్థితిలో ఉండే ఇంధనాలను ఘన ఇంధనాలు అంటారు. ద్రవ స్థితిలో ఉండే ఇంధనాలను ద్రవ ఇంధనాలు అంటారు. వాయు స్థితిలో ఉండే ఇంధనాలు వాయు ఇంధనాలు అంటారు. Basing on the state, fuels are mainly divided into 3 types. They are solid fuels, liquid fuels and gaseous fuels. The fuels which are in solid state are called as solid fuels. The fuels which are in liquid state are called as liquid fuels. And the fuels which are in gaseous state are called as gaseous fuels. మనం ఇప్పుడు సాలిడ్ ఫ్యూయల్స్ అంటే ఘన ఇంధనాల యొక్క ఉదాహరణలను చూద్దాం. కోల్, కోక్ అంటే కూడా కోల్ లో ఒక రకమే. వుడ్, ఈ 3 కూడా ఘన ఇంధనాల ఉదాహరణలు. ఘన స్థితి అంటే మీకు తెలుసు కదా. సో బొగ్గు ఎలా ఉంటుంది? ఘన స్థితిలో ఉంటుంది. కోక్ ఎలా ఉంటుంది? ఘన స్థితిలో ఉంటుంది. చెక్క ఎలా ఉంటుంది? ఘన స్థితిలో ఉంటుంది. సో డియర్ స్టూడెంట్స్, now let's see the examples of solid fuels. Coal, coke and wood are the examples of solid fuels. As you know and you have seen in your daily life that they are solid in nature. Now let's see the examples of liquid fuels. Petroleum and diesel are the liquid fuels. They are liquid in state, so they are called as liquid fuels. ఇప్పుడు మనము ద్రవ ఇంధనాలని చూస్తున్నాము. పెట్రోల్ మరియు డీజిల్ ని ద్రవ ఇంధనాలు అని అంటాము. ఎందుకు అంటే అవి ద్రవ స్థితిలో ఉంటాయి కాబట్టి ద్రవ ఇంధనాలు వాటి యొక్క ఉదాహరణలు. గ్యాసియస్ ఫ్యూయల్స్ అంటే వాయు స్థితిలో ఉండే ఇంధనాలు. ఇప్పుడు మనము ఇంధనం గురించి నేర్చుకున్నాము, ఇంధనాల రకాల గురించి నేర్చుకున్నాము, వాటి ఉదాహరణలు చూసారు కదా. నెక్స్ట్ ఫాసిల్ ఫ్యూయల్ అంటే శిలాజ ఇంధనము అనే నిర్వచనం మీకు చాలా ఇంపార్టెంట్. ముందుగా దాన్ని నిర్వచించుకుందాం. ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే ఇక్కడ మీకు ఇచ్చిన ఉదాహరణలు ఏవైతే ఉన్నాయో కోల్, పెట్రోల్, న్యాచురల్ గ్యాస్, ఇవి అన్ని కూడా ఫాసిల్ ఫ్యూయల్ యొక్క ఉదాహరణలు. ముందుగా ఫాసిల్ ఫ్యూయల్ అంటే నిర్వచిద్దాము. పెట్రిఫైడ్ రెమినెంట్ ఆఫ్ పాస్ట్ లైఫ్ ఈస్ కాల్డ్ యాజ్ ఫాసిల్ ఫ్యూయల్. అంటే భూమి మీద ఉండవలసిన జీవపు ద్రవ్యరాశి కొన్ని పరిస్థితుల వలన భూమి కింద సమాధి చేయబడినప్పుడు భూమిలో ఉండే అధికమైన ఉష్ణము మరియు పీడనం వల్ల అవి ఇంధనాలుగా మారినప్పుడు వాటిల్ని మనము శిలాజ ఇంధనాలు అని అంటారు. సో ఇక్కడ న్యాచురల్ గ్యాస్, పెట్రోల్, కోల్ ఏవైతే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారో అవన్నీ కూడా శిలాజ ఇంధనాలే. ఇప్పుడు ఈ శిలాజ ఇంధనాల నిర్వచనం తర్వాత అవి ఎలా ఫామ్ అవుతాయో ఒకసారి చూద్దాం. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, పీడనము మరియు ఉష్ణోగ్రత ఎక్కువయ్యే కొద్దీ జీవపు ద్రవ్యరాశి ఏదైతే ఉందో అది ఇంధనంగా మారినప్పుడు దాన్ని మనం శిలాజ ఇంధనము అంటాం. Fossil fuel is that when the biomass, because of any reason, gets deposited inside the earth for a long period of time and undergoes the very high temperature and pressure. Due to that temperature and pressure, it gets converted into fuel. That is called as fossil fuel. అర్థమైంది అనుకుంటాను. సో ఇప్పటి వరకు ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే ఏంటో డిస్కస్ చేసుకున్నాము.
సో ఆల్రెడీ ఇందాక చూసాము, మాట్లాడుకున్నాము. ఇంధనాలను ముఖ్యంగా వాటి యొక్క స్థితి మీద ఆధారపడి 3 రకాలుగా విభజిస్తామని తెలుసుకున్నాము. ఆ తర్వాత ఫాసిల్ ఫ్యూయల్ నిర్వచనం తెలుసుకున్నారు. ఇప్పుడు ఇంధనాల గురించి మాట్లాడుకునేటప్పుడు ఒక మాట చాలా ఇంపార్టెంట్. అదేంటంటే ఒక విలువ, క్యాలరిఫిక్ విలువ అనేది చాలా ఇంపార్టెంట్. అది ముఖ్యమైనది. ఇంధనానికి ముఖ్యమైనది క్యాలరిఫిక్ విలువ. ముందుగా క్యాలరిఫిక్ విలువను నిర్వచిద్దాం. ఒక స్థిర ద్రవ్యరాశి కలిగిన ఇంధనాన్ని తీసుకొని పూర్తిగా మండించినప్పుడు అది విడుదల చేసే ఉష్ణాన్ని ఆ ఇంధనం యొక్క క్యాలరిఫిక్ విలువ అని అంటారు. ఫస్ట్ లెట్స్ డిఫైన్ ద డెఫినేషన్ ఆఫ్ calorific value. Amount of heat liberated when a specific quantity of fuel is or coal or fuel is completely burned. That is the calorific value of that fuel. ప్రతి ఇంధనానికి కూడా ఒక క్యాలరిఫిక్ వాల్యూ ఉంటుంది. ఈ క్యాలరిఫిక్ విలువన కిలో క్యాలరీ పర్ కేజీ లేదా కిలో జౌల్ పర్ కేజీలలో కొలుస్తారు. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు వివిధ రకాల ఇంధనాల యొక్క క్యాలరిఫిక్ విలువలు. మొదటిగా అక్కడ మీరు వుడ్ అంటే చెక్కది చూస్తున్నారు. అది 1500 నుండి 3500 కిలో క్యాలరీ పర్ కేజీ వరకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్యాటిల్ డంగ్ అంటే పిడకలు. పిడకలకి 1000 నుంచి 3700 కిలో క్యాలరీ పర్ కేజీ వరకు క్యాలరిఫిక్ వాల్యూ ఉంటుంది. అంటే 1 కేజీ పిడకల్ని మండిస్తే 1000 నుంచి 3700 కిలో క్యాలరీస్ ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తాయి. వాటి నాణ్యత మీద ఆధారపడి ఉంటుంది. నిర్వచనంలో అదే కదా చెప్పుకున్నాము. నిర్దిష్టమైన ద్రవ్యరాశి కలిగిన ఇంధనాన్ని పూర్తిగా మండించినప్పుడు, నిర్దిష్టమైన ద్రవ్యరాశి అంటే ఇక్కడ మనకి టేబుల్లో కేజీగా తీసుకున్నారు నిర్దిష్టమైన ద్రవ్యరాశిని. చెక్కనైతే 1 కేజీని మండిస్తే 1500 నుంచి 3500 కిలో క్యాలరీ పర్ కేజీ విడుదల చేస్తుంది. అదే పిడికలనైతే 1000 నుంచి 3700 కిలో క్యాలరీస్ విడుదల చేస్తుంది. 1 కేజీ కిరోసిన్ ని మనం మండిస్తే 20,000 కిలో క్యాలరీస్ ఉష్ణాన్ని విడుదల చేస్తుంది. అదే న్యాచురల్ గ్యాస్ కి వచ్చేసరికి 8600 కిలో క్యాలరీ ఉష్ణాన్ని విడుదల చేస్తుంది. బొగ్గుకు వచ్చేసరికి 4000 నుంచి 7000 కిలో క్యాలరీ ఉష్ణాన్ని విడుదల చేస్తుంది. అంటే ఒక్కొక్క ఇంధనము కేజీ తీసుకొని వాటిని మండించినప్పుడు అవి ఏవైతే ఉన్నాయో ఇలా ఒక స్టాండర్డైజ్డ్ చార్ట్ గా చేసి పెట్టుకుంటారు. సో ఎంత ఉష్ణం కావాలి అనే దాని మీద ఆధారపడి వాళ్ళు ఎంత ఇంధనం కావాలి, మన దగ్గర ఉన్న ఇంధనం ఏంటి, ఎంత కావాలి అనేది వాళ్ళు చూసుకొని అంత ఇంధనాన్ని వాడుకుంటారు. ఈ విధంగా క్యాలరిఫిక్ విలువ అనేది ఇంధనాల్లో చాలా ముఖ్యమైనది. Now after defining the calorific value, let's see the calorific value of different types of fuels. Here on the screen you are seeing different fuels: wood, cattle dung, kerosene, biogas, natural gas and coal. Here it's a standardized table. Like here when they take, already we have defined the calorific value as when a specific quantity of fuel. Specific means here in this table they have taken a specific quantity of 1 kg. When 1 kg of any of these fuels is burnt, the amount of heat energy which is liberated out is being tabularized as shown on the screen. So when wood is burned, 1 kg of wood is burned, it liberates an heat energy of 1500 to 3500 kilocalories. When cattle dung is burned, 1 kg of cattle dung is burned, it liberates a heat of 1000 to 3700 kilocalories. When coal is burnt, 1 kg of coal is burnt, it liberates a 4000 to 7000 kilocalories of heat. ఈ విధంగా టాబ్యులేట్ చేసి పెట్టుకుంటారు. ఇక్కడ కూడా మనం చూస్తున్నది అదే. వివిధ రకాల ఇంధనాలు, ఫ్యూయల్ అంటే ఇంధనం, దాని కింద చూడండి కౌ డంగ్ కేక్, వుడ్ అంటే చెక్క,
కౌడంగ్ కేక్ అంటే పిడకలు, వుడ్ అంటే చెక్క, కోల్ అంటే బొగ్గు, పెట్రోల్, కిరోసిన్, డీజిల్, మీథేన్ అంటే వాయువు, సిఎన్జి అంటే న్యాచురల్ గ్యాస్, ఎల్పిజి అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అంటే మన ఇంట్లో ఉండే సిలిండర్ లో ఉండే గ్యాస్, బయోగ్యాస్, హైడ్రోజన్. సో ఈ ఇంధనాల యొక్క క్యాలరిఫిక్ విలువను పట్టికగా చేసి ఆల్రెడీ ఉంటాయి. సో ఒక కేజీ ఇంధనాన్ని దీన్ని మండిస్తే ఎంత ఉష్ణాన్ని విడుదల చేస్తుంది అనేది పక్కన ఉంది. సో ఆ వాల్యూ క్యాలరిఫిక్ వాల్యూ, ఈ ఇంధనం యొక్క క్యాలరిఫిక్ వాల్యూ. సో మీరు ఇప్పటి వరకు ముందుగా ఏమేమి నేర్చుకున్నారో ఒకసారి గుర్తు చేసుకోండి, ఎందుకంటే అవే పదాలు మనకి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎక్స్ప్లెనేషన్ లో ఉంటాయి. ఇంధనం రకాలు నేర్చుకున్నారు, ఆ తర్వాత శిలాజ ఇంధనం అంటే ఏంటో నేర్చుకున్నారు, ఆ తర్వాత క్యాలరిఫిక్ విలువ నేర్చుకున్నారు. ఇప్పుడు మనము కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ ని గురించి డిస్కస్ చేసుకుందాం. మీకు స్క్రీన్ మీద కనబడుతున్న ఆ 3 ఇంధనాలు కూడా కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్. ఏంటేంటి కనబడుతున్నాయి అక్కడ మనకి? కోల్, పెట్రోల్, న్యాచురల్ గ్యాస్ కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అంటే సాంప్రదాయ శక్తి వనరులు. సాంప్రదాయంగా మనం కొన్ని సంవత్సరాల నుంచి వాడుతున్న శక్తి వనరులు. వీటికున్న ఇంకొక ఈ డెఫినేషన్ ఏంటంటే ఒకసారి వాడిన తర్వాత మళ్ళీ వాడలేని శక్తి వనరులు. ఇప్పుడు మనము సాంప్రదాయ శక్తి వనరులను గురించి డీటెయిల్ గా నేర్చుకుందాము. సో మళ్ళీ ఒకసారి సాంప్రదాయ శక్తి వనరులను నిర్వచించుకుందాము. విచ్ వన్స్ యూస్డ్ కెనాట్ బి యూస్డ్ అగైన్ అండ్ అగైన్. ఒకసారి వాడిన తర్వాత మళ్ళీ వాడలేని వనరులను సాంప్రదాయ శక్తి వనరులు అంటాము. ఇవి ఉదాహరణలు కోల్, పెట్రోల్, న్యాచురల్ గ్యాస్. ఈ కోల్ అనేది కార్బన్, హైడ్రోజన్ల యొక్క మిశ్రమం. ముఖ్యంగా ఈ కోల్ అనేది ఎప్పుడు ఈ వాతావరణ వైపరీత్యాల వల్ల కానీ ఇతర కారణాల వల్ల కానీ అడవులు భూమి కింద సమాధి చేయబడినప్పుడు కొన్ని వేల సంవత్సరాలు అవి అలా ఉండిపోయి ఆ లోపల ఉన్న అధికమైన ఉష్ణము మరియు పీడనం వలన అవి ఇంధనంగా మారుతాయి. సో ఘన స్థితిలో ఉన్నప్పుడు ఆ చెక్క అనేది బొగ్గుగా మారుతుంది. చెట్లలో కూడా మనకి ముఖ్యంగా కార్బన్, హైడ్రోజనే ఉంటుంది. సో అది బొగ్గుగా మారినప్పుడు కూడా అధిక శాతంలో కార్బన్, హైడ్రోజన్ ని కలిగి ఉంటుంది. ఈ బొగ్గు అనేది ఒక శిలాజ ఇంధనము. సో ఆల్రెడీ మనం అనుకున్నాము, ఒకసారి వాడిన తర్వాత మళ్ళీ దీన్ని వాడలేము. ఇది స్థిర స్థితిలో, ఘన స్థితిలో ఉన్న సాంప్రదాయ శక్తి వనరు. ఘన స్థితిలో ఉన్న సాంప్రదాయ శక్తి వనరు. ఇట్ ఈస్ ఏ సాలిడ్ టైప్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్స్ విచ్ కెనాట్ బి యూస్డ్ అగైన్ అండ్ అగైన్. కార్బన్ శాతం మీద ఆధారపడి కోల్ ని రకరకాలుగా విభజిస్తారు. మీకు దానిలో కొన్ని చెప్తాను. పీట్, lignite, bituminous coal, anthracite coal. Depending upon the carbon content, coal is divided into many types. I'll tell you some of them. They are peat, lignite, bituminous coal, anthracite coal. ఇప్పుడు మనము కోల్ యొక్క రకాలను చూసాం కదా. ఆ కోల్ ఏంటి, అవి 4 రకాలు. వాటి క్యాలరిఫిక్ విలువల గురించి తెలుసుకుందాము. పీట్ అనేది బొగ్గులో తక్కువ నాణ్యత కలిగిన బొగ్గు, ఎందుకంటే దానిలో కార్బన్ శాతం తక్కువగా ఉంటుంది. ఆంథ్రసైట్ అనేది అధికమైన నాణ్యత కలిగిన బొగ్గు, ఎందుకంటే దానిలో కార్బన్ శాతం అత్యధికంగా ఉంటుంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, ఇది ఒక ఓసి అంటే ఓపెన్ కాస్ట్ మైన్. ఇది వరకు రోజుల్లో అయితే బొగ్గు ఎక్కడైతే ఉందో అక్కడ కొత్తగూడెం, రామగుండం, ఇల్లందు ఇలాంటి చోట్ల బొగ్గుని బావుల్లాగా తవ్వి బావుల్కి లోపలికి వెళ్ళి ఆ కోల్ని బయటికి తీసుకొని వచ్చేవాళ్ళు. ఆ తర్వాత టెక్నాలజీ అనేది మార్పు చెంది బావుల్ లాగా తవ్వడం కంటే ఈ విధంగా ఓపెన్ గా తవ్వడం అనేది
దానివల్ల ఎక్కువ లాభాలు వస్తాయి మనకి అనే ఉద్దేశంతో ఎక్కువ బొగ్గు వస్తుందని ఈ విధంగా ఓపెన్ కాస్ట్ మైన్స్ ని స్టార్ట్ చేశారు. మీకు భూపాలపల్లి తెలంగాణ ఏరియాలో చాలా ప్లేసెస్ లో మనకి కోల్ మైన్స్ ఉన్నాయి. ఈ విధంగా బొగ్గుని భూమి అడుగు మధ్య భాగానికి మరి మధ్యకి వెళ్ళరు ఎర్త్ క్రస్ట్ లో తవ్వుకొని బొగ్గుని మనము బయటికి తీసుకుంటాము. క్యాలరిఫిక్ వాల్యూ ఆఫ్ కోల్ ఇది ఎంత అంటే వివిధ రకాలకి వివిధ రకాలుగా ఉంటుంది. ఆన్ అన్ యావరేజ్ మీరు కోల్ యొక్క క్యాలరిఫిక్ విలువని 7,800 నుంచి 8,000 కిలో క్యాలరీ పర్ కేజీగా తీసుకోవచ్చు. బొగ్గు గురించి నేర్చుకున్నాం కదా ఇప్పుడు వరకు. సాంప్రదాయ శక్తి వనరుల్లో మొదటిది బొగ్గు, దాని గురించి నేర్చుకున్నారు. రెండవది క్రూడ్ ఆయిల్. సాంప్రదాయ శక్తి వనరుల్లో రెండవ రకం క్రూడ్ ఆయిల్. చూసారు కదా స్క్రీన్ మీద క్రూడ్ ఆయిల్ ఎలా ఉంటుందో. మనం వాడే పెట్రోల్ అనేది ఈ క్రూడ్ ఆయిల్ నుంచి తీస్తారు. డీజిల్, లూబ్రికేటింగ్ ఆయిల్స్ ఇవన్నీ కూడా ఈ క్రూడ్ ఆయిల్ నుంచే తీస్తారు. భూమి కింద పైపు వేసి క్రూడ్ ఆయిల్ ని బయటికి తీసినప్పుడు మనకి ఇంత మందమైన నలుపులో ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ బయటికి వస్తుంది. ఈ క్రూడ్ ఆయిల్ భూమి కింద ఉంటుంది. ఎలా అయితే కోల్ ఎలా అయితే ఒక శిలాజ ఇంధనమో క్రూడ్ ఆయిల్ కూడా అలానే ఒక శిలాజ ఇంధనము. ఈ శిలాజ ఇంధనము ఎలా ఫామ్ అవుతుందో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. బయోమాస్ అంటే జీవపు ద్రవ్యరాశి అనేది భూమి కింద సమాధి చేయబడినప్పుడు వివిధ కారణాల వల్ల భూమి కింద సమాధి అవుతుంది. అయినప్పుడు ఆ లోపల ఉన్న అత్యధికమైన ఉష్ణము మరియు పీడనం వల్ల అది ఇంధనంగా మారుతుంది. ఘన స్థితిలో ఉంటేనేమో అది బొగ్గుగా మారుతుంది. ద్రవ స్థితిలో ఉంటేనేమో దాన్ని మనం క్రూడ్ ఆయిల్ అని అంటాము. ఈ క్రూడ్ ఆయిల్ నుంచే మనము పెట్రోల్, డీజిల్, లూబ్రికేటింగ్ ఆయిల్స్, పెస్టిసైడ్స్, వ్యాక్స్ ఇవన్నీ కూడా పొందుకుంటాము. క్రూడ్ ఆయిల్ అనేది లిక్విడ్ స్టేట్ లో ఉన్న అంటే ద్రవ స్థితిలో ఉన్న కన్వెన్షనల్ ఎనర్జీ సోర్స్. క్రూడ్ ఆయిల్ ఇస్ ద లిక్విడ్ టైప్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్స్. Once used, it cannot be used again. అయితే ఈ క్రూడ్ ఆయిల్ లో చాలా కాంపోనెంట్స్ ఉంటాయి. అవి ఏమేమి ఉంటాయో ఒకసారి చూద్దాము. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనబడుతుంది ఒక బ్యారెల్. బ్యారెల్ అంటే ఒక మనకి ఇక్కడ వాటిని డ్రమ్స్ అంటాం కదా, అలా డ్రమ్ ఉంటుంది క్రూడ్ ఆయిల్ ని సేవ్ చేయడానికి, దాన్ని ఇచ్చేయడానికి. ఆ బ్యారెల్ తీసుకుంటే దానిలో మీకు గ్యాసోలిన్ కింద ఉన్నది గ్యాసోలిన్ అంటే పెట్రోల్, కిరోసిన్ ఇవన్నీ కూడా 19.15% ఉంటుంది. ఆ తర్వాత డీజిల్ 9.21% ఉంటుంది. ఆ తర్వాత అదర్ హీటింగ్ ఆయిల్స్ ఉంటాయి. ఆ తర్వాత హెవీ ఫ్యూయల్, జెట్ ఫ్యూయల్, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, ఇంకా మిగతా చాలా రకాల పదార్థాలు వస్తాయి. ఇవన్నీ కూడా క్రూడ్ ఆయిల్ లో ఉంటాయి. సో మీకు ఒక క్వశ్చన్ వస్తుంది ఇక్కడ, వాట్ ఆర్ ద కంపోనెంట్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ అంటే మీరు ఇవన్నీ రాయాలి. గ్యాసోలిన్, డీజిల్, అదర్ డిస్టిలేట్స్, హెవీ ఫ్యూయల్, జెట్ ఫ్యూయల్, ఎల్పిజి గ్యాస్, అదర్ ప్రొడక్ట్స్ అని ఇవన్నీ కూడా మీరు రాయాలి. సో క్రూడ్ ఆయిల్ ని మనం స్క్రీన్ మీద చూసాం కదా, అంత మందంగా ఉంటుంది కదా. మరి ఎట్లా అంటే ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అనే ఒక ప్రక్రియ ద్వారా క్రూడ్ ఆయిల్ ని శుద్ధీకరిస్తారు. సో ఆ విధంగా శుద్ధీకరించినప్పుడు ఒక్కొక్క ఉష్ణోగ్రత వద్ద ఆ ఒక్కొక్క పదార్థం బయటికి వస్తూ ఉంటుంది. వాటన్నిటిని కూడా బయటికి తీసుకొని వాడుకోవడానికి, వినియోగించుకోవడానికి రెడీ చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి మూడవ సాంప్రదాయ ఇంధన వనరు న్యాచురల్ గ్యాస్. ఈ న్యాచురల్ గ్యాస్ అనేది మీథేన్, ప్రోపైన్ల యొక్క మిశ్రమం. ఇది కూడా మనకి శిలాజ ఇంధనము. ఇది కూడా మనకి భూమి కింద దొరుకుతుంది. ఎక్కడైతే మనకి పెట్రోల్ ఉంటుందో, ఎక్కడైతే బొగ్గు ఉంటుందో వాటి మీద ఒక పొరలాగా దొరుకుతుంది. చెప్పుకున్నాం కదా, దిస్ ఇస్ అవైలబుల్ అండర్ ద ఎర్త్ క్రస్ట్ above the crude petrol and coal. It is also a fossil fuel.
As a layer, it is available above the crude petrol, and it is also available where we have the coal deposits, and it is a fossil fuel. Calorific value of natural gas is 12,500 kilocalories per kg. ఇప్పుడు ప్రతి దానికి క్యాలరిఫిక్ విలువ అని మాట్లాడుకుంటున్నాం కదా, అది ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. బొగ్గుకి 7,800 to 8,000 కిలో క్యాలరీస్ పర్ కేజీ అని నేర్చుకున్నారు. అదే ఇక్కడ న్యాచురల్ గ్యాస్ కి వచ్చేసరికి 12,500 కిలో క్యాలరీస్ పర్ కేజీ అని నేర్చుకుంటున్నారు. ఈ న్యాచురల్ గ్యాస్ లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి అనేది చూద్దాం ఒకసారి. న్యాచురల్ గ్యాస్ ముఖ్యంగా ఈథేన్, బ్యూటేన్, ప్రోపేన్, మీథేన్ ని కలిగి ఉంటుంది. మొదటిగా మీథేన్ అనుకుందాం. మీథేన్, ఈథేన్, బ్యూటేన్, ప్రోపేన్ ని కలిగి ఉంటుంది. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. మీథేన్ యొక్క శాతం 77 నుంచి 92% కలిగి ఉంటుంది. మీథేన్ అంటే న్యాచురల్ గ్యాస్ లో అధిక శాతం మీథేన్ ఉంటుంది, 77 నుంచి 92%. ఈథేన్ 0 నుంచి 20%, బ్యూటేన్ 0 నుంచి 20%, ప్రోపేన్ 0 నుంచి 20%. అంటే 77 అంటే 80 అనుకోండి. 80% మీథేన్ ఉంటే ఆ మిగతా 20% ఏదైతే ఉందో ఈథేన్, బ్యూటేన్, ప్రోపేన్ల యొక్క మిశ్రమం ఉంటుంది. సో ముఖ్యంగా న్యాచురల్ గ్యాస్ లో మనకు ఉండేది మీథేన్, ఆ తర్వాత ఈథేన్. ఆ బ్యూటేన్ అండ్ ప్రోపేన్ చాలా అల్ప సంఖ్యలో అది కలిగి ఉంటుంది. ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది. న్యాచురల్ గ్యాస్ యొక్క కాంపోనెంట్స్ ని చెప్పండి. స్టూడెంట్స్, హియర్ లెట్స్ నో ద కాంపోనెంట్స్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్. Natural gas is a mixture of methane, ethane, propane and butane. Out of 100%, methane is of 77 to 92%. Actually, in many books, it's been varied very differently. Like you can write it as 80% of methane. Other 20% is a combination of ethane, butane and propane. So, you need to know that natural gas is a combination of methane, ethane, butane and propane, and this question is a very important question for 2 marks. Natural gas యొక్క composition ని తెలుపండి. ఓకే స్టూడెంట్స్, ఈ క్లాస్ లో మనం ఏమేం డిస్కస్ చేసుకున్నామో మళ్ళీ ఒకసారి I'll just go back and come. ఫస్ట్ క్యాలరిఫిక్ విలువ నిర్వచించుకున్నాము. ఆ తర్వాత దాని యొక్క యూనిట్స్ నేర్చుకున్నాము. క్యాలరిఫిక్ విలువ యొక్క ప్రమాణాలు నేర్చుకున్నాము. ఆ తర్వాత వివిధ ఇంధనాలకు క్యాలరిఫిక్ విలువ ఎలా కొలుస్తారు అనేది నేర్చుకున్నారు. ఆ తర్వాత ఇంధనం అంటే నిర్వచనం నేర్చుకున్నారు. ఆ తర్వాత ఇంధనం యొక్క రకాలు నేర్చుకున్నారు. ఆ తర్వాత ఫాసిల్ ఫ్యూయల్ అంటే ఏంటో నేర్చుకున్నారు. ఫాసిల్ ఫ్యూయల్ యొక్క రకాలు నేర్చుకున్నారు. ఆ తర్వాత టైప్స్ ఆఫ్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అంటే సాంప్రదాయ శక్తి వనరులను గూర్చి చాలా వివరంగా నేర్చుకున్నారు. అందులో ముఖ్యంగా మూడిటి గురించి మనం చాలా ఎలాబొరేటెడ్ గా అవి ఎలా లభ్యం అవుతాయి, వాటి యొక్క క్యాలరిఫిక్ విలువ ఏంటి, వాటిలో ఉండే కాంపోనెంట్స్ ఏంటి అనేవి క్లియర్ గా నేర్చుకున్నాం. కోల్ లో వచ్చేసరికి ముఖ్యంగా కార్బన్, హైడ్రోజన్ ని కలిగి ఉంటుంది. ఇక్కడ ఈ ప్రశ్న మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ కోల్? ముఖ్యంగా కార్బన్, హైడ్రోజన్ అధిక మొత్తంలో కలిగి ఉంటుంది. ఆ తర్వాత నైట్రోజన్, సల్ఫర్, సల్ఫర్ డైఆక్సైడ్ అల్ప మొత్తంలో కలిగి ఉంటుంది. ఇలా మీరు రాస్తే 2 మార్క్స్ మీకు క్లియర్ గా పడిపోతాయి. సో కార్బన్ యొక్క కంటెంట్స్ ఏంటి? అధిక శాతంలో అధిక మొత్తంలో కార్బన్ మరియు హైడ్రోజన్ ను, అల్ప మొత్తంలో నైట్రోజన్, సల్ఫర్, సల్ఫర్ డైఆక్సైడ్ ను కలిగి ఉంటుంది. Here, this is a very important question for your examination, students. What are the components of coal? Coal mainly consists of carbon and hydrogen in high content and nitrogen, sulfur and sulfur dioxide in low contents. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆ తర్వాత కోల్ ని మనము క్యాలరిఫిక్ విలువ అవన్నీ నేర్చుకున్నాము. కోల్ యొక్క రకాలు నేర్చుకున్నాము.
నెక్స్ట్ వచ్చేసి పెట్రోల్ గురించి నేర్చుకున్నాము. పెట్రోల్ మనకి పెట్రోల్ గా లభ్యం అవ్వదు. మన వాడుక భాషలో పెట్రోల్ అంటాం కానీ అది క్రూడ్ ఆయిల్. ఆ తర్వాత న్యాచురల్ గ్యాస్ గురించి నేర్చుకున్నాము. ఓకే స్టూడెంట్స్, బుక్ పెన్ తోటి అందరు రాసుకోండి. థ్యాంక్ యూ. అందరికీ అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.